హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్. ఇవాళ మనం అబ్జర్వబుల్స్ అండ్ అబ్జర్వర్ గురించి నేర్చుకుందాం. ఓకే, ప్రీవియస్ ఎపిసోడ్లో ఆర్ఎక్స్ఏఎస్ గురించి నేర్చుకుందాం. ఆర్ఎక్స్ఏఎస్లో కీ ఫీచర్స్ ఉన్నాయని చెప్పాం కదా. అందులో ఏంటంటే ఈ అబ్జర్వర్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సారీ. సో అబ్జర్వబుల్స్, ఓకే, అబ్జర్వబుల్స్ అంటే ఏంటంటే an observable represent a స్ట్రీమ్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది దట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఓవర్ దట్ టైం. కొంచెం టైంలో వచ్చిన డేటాని రిప్రజెంట్ చేస్తుంది. అంటే డేటా, ఓకే, నథింగ్ బట్ అబ్జర్వర్ ఈస్ నథింగ్ బట్ ద డేటా వాట్ ఇట్ ఈస్ గాట్, ఓకే, ఓవర్ ద టైం. ఇట్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ వాల్యూస్. అది ఏం హ్యాండిల్ చేస్తుందంటే వాల్యూస్ని, మల్టిపుల్ వాల్యూస్ని, ఎర్రర్స్ని, కంప్లీషన్ సిగ్నల్స్ని. ఓకే, అబ్జర్వర్ అనేది చాలా లేజీ అండి. ఓకే, మీన్ వైల్ దే డు నాట్ డూ ఎనీథింగ్, ఓకే, అంటిల్ దే ఆర్ సబ్స్క్రైబ్ టు. సో అవి ఏమీ చేయవు అన్లెస్ అండ్ అంటిల్ యూ సబ్స్క్రైబ్ టు. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తేనే అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ బి సైలెంట్. ఓకే, అబ్జర్వర్స్ అంటే ఏంటి? అండ్ అబ్జర్వర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ దట్ రియాక్ట్. ఒక అబ్జర్వర్ అనేది ఒక ఆబ్జెక్ట్ దట్ రియాక్ట్ టు ద డేటా ఎమిటెడ్ బై ద అబ్జర్వర్. అబ్జర్వబుల్ ఎమిట్ చేసిన డేటా మీద ఇది యాక్ట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ డూ సమ్ వర్క్ ఆన్ ది డేటా వాట్ వీ గాట్ ఫ్రమ్ అబ్జర్వర్. ఓకే, అది మీనింగ్. ఇట్ డిఫైన్స్ హౌ టు హ్యాండిల్ ద డేటా. ఈ యొక్క అబ్జర్వర్ అనేది డిఫైన్ చేస్తుంది ఏంటంటే ఎలా డేటాని హ్యాండిల్ చేయాలి, ఎలా ఎర్రర్స్ చేయాలి, ఎలా కంప్లీషన్ ఆఫ్ ది అబ్జర్వబుల్, వీటి మీద. ఓకే, సో నౌ లెట్స్ సీ ద రియల్ థింగ్స్, రైట్? రియల్ ప్రాక్టికల్గా మనం చూద్దాం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అబ్జర్వబుల్స్ కానీ అబ్జర్వర్స్ని కూడా. ఓకే, సో లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. నేను ప్రెసెంట్ విజువల్ స్టూడియో కోడ్లో ఉన్నాను. యాప్ కంపోనెంట్.ts లో ఉన్నాము. ప్రెసెంట్ మన అప్లికేషన్ రన్ అవుతుంది. లెట్స్ సీ ద అవుట్పుట్. సో అప్లికేషన్ అయితే ప్రసాద్ టెక్ ట్యూటోరియల్స్ అని వస్తూ ఉంది బికాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద యాప్ కంపోనెంట్ ఇస్ జస్ట్ ప్రసాద్ టెక్ ట్యూటోరియల్స్. ఓకే, సో now let me go to the TS file. Now let me create an observer. సో అబ్జర్వర్ క్రియేట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయండి. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ న్యూ కానీ, ఆఫ్ కానీ, ఫ్రమ్ కానీ, ఇంటర్వెల్ కానీ, టైమర్ కానీ. ఓకే, సో అది నేను ఒక పీడిఎఫ్లో మీకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూపిస్తాను. అంటే లైక్ దిస్ ఆర్ ద థింగ్స్. ఓకే, ఈ అబ్జర్వర్ అనేది మనం ఇన్ని విధాలు క్రియేట్ చేయొచ్చు. క్రియేటింగ్ అన్ అబ్జర్వర్ ఫ్రమ్ విత్ హెల్ప్ ఆఫ్ న్యూ, ఆఫ్, ఫ్రమ్, ఇంటర్వెల్, టైమర్. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే న్యూ కీబోర్డ్తో క్రియేట్ చేద్దాం. ఓకే, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారనుకోండి అబ్జర్వర్స్ని ఎలా క్రియేట్ చేస్తామంటే విత్ హెల్ప్ ఆఫ్ న్యూ అని చెప్పండి, లేదంటే ఆఫ్ అని చెప్పండి, ఫ్రమ్ అని చెప్పండి, టైమర్ అని చెప్పండి, ఇంటర్వెల్ అని చెప్పండి. దిస్ ఆర్ ద వేస్ వీ కెన్ క్రియేట్ అన్ అబ్జర్వర్. ఓకే, సో అబ్జర్వర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను, OBS. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు న్యూ అబ్జర్వబుల్. ఈ అబ్జర్వబుల్ అనేది మనం RxJS నుంచి తీసుకోవాలి. సో అబ్జర్వబుల్ అనేది కరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాక మనం ఏంటంటే దీంట్లో ఉన్నది ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో OBS ఇట్ టేక్స్ అండ్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే విత్ హెల్ప్ ఆఫ్ నాట్ OBS అబ్జర్వబుల్. ఓకే, అబ్జర్వబుల్ విత్ ఈ ఒక అబ్జర్వబుల్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఎమిట్ చేయాలి. ఎలా ఎమిట్ చేస్తామంటే విత్ హెల్ప్ ఆఫ్ నెక్స్ట్. ఓకే, 10. ఇలా నేను ఒక వాల్యూ అయితే అబ్జర్వబుల్ ఎమిట్ చేశాను. ఈ ఎమిట్ చేసిన వాల్యూని మనం యాక్ట్ చేయాలి కదా, అంటే దాని మీద యాక్ట్ అవ్వాలంటే అబ్జర్వర్ యూజ్ చేయాలి. ఓకే, అదే అలాంటి నథింగ్ బట్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ నేను చూడండి OBS డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్. ఇక్కడ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. సో ఏంటి, నేను అబ్జర్వర్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, అబ్జర్వర్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ ఏంటి మనం డేటా చూద్దాం. ఓకే, ఏం డేటా వస్తూ ఉందో లేదనేసి అబ్జర్వర్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్ వన్ అండ్ లెట్ మీ గో బ్యాక్. ఓకే, సో నేను బ్రౌజర్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మనకైతే 10 వస్తుంది, ఎందుకంటే మనకి ఎమిట్ చేసిన వాల్యూ 10. ఓకే, సో ఈ విధంగా. సో నేను ఇక్కడ అబ్జర్వర్ OBS వాడుతున్నాను కదా. ఇక్కడ ఏంటి, నేను అబ్జర్వర్ అనేది 3 థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నాను. ఏంటి, ఎర్రర్ కానీ, లేదంటే మనకి కంప్లీట్ సిగ్నల్ కానీ, లేదంటే మనకి ఆ డేటా హ్యాండిల్ చేయడం కదా. అది ఎలానో చూద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం అబ్జర్వబుల్ క్రియేట్ చేసి ఎమిట్ చేసాము. ఎమిట్ చేసినాక మనకి ఏమైంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఈ సబ్స్క్రిప్షన్ చేయకపోతే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, అబ్జర్వబుల్ అనేది చాలా లేజీ. ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ అన్లెస్ అండ్ అంటిల్ యూ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, అది మనం నేర్చుకోవాలి. సో ఇది అబ్జర్వబుల్ గురించి, అబ్జర్వర్ గురించి కదా. నేను మీకు ఇంకోటి చెప్పేటప్పుడు ఏంటంటే అబ్జర్వర్ అనేది 3 యాక్షన్ ఐటమ్స్ చేయగలదు. ఇట్ కెన్ హ్యాండిల్. ఓకే, ఒకటి ఏంటంటే డేటాని, తర్వాత ఎర్రర్ని, కంప్లీట్ సిగ్నల్స్. ఓకే, ప్రెసెంట్ మనకు వచ్చే అవుట్పుట్ని చేసాం. ఓకే, బట్ ఎర్రర్ ఎలా చేయాలి, దీంట్లో కంప్లీట్ ఎలా చేయాలి, కంప్లీట్ అయిందా లేదా, మనకు అంత డేటా వచ్చిందా లేదని కంప్లీట్ సిగ్నల్ ఎలా చేయాలి అదని చూద్దాం. ఓకే, సో ఇక్కడ అది హ్యాండిల్ చేయాలంటే మన అబ్జర్వబుల్ అనేది ఎర్రర్ త్రో చేయాలి. ఓకే, డేటాని ఎలా ఎమిట్ చేసింది విత్ హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ కదా, అలా ఎర్రర్ని ఎలా ఎమిట్ చేయాలంటే అబ్జర్వబుల్ డాట్ ఎర్రర్. ఓకే, ఇందులో మనం పంపించాలి విత్ హెల్ప్ ఆఫ్ న్యూ. ఓకే, ఎర్రర్ స్పేస్ అండ్ దెన్ వాట్ యూ హ్యావ్ టు గివ్. ఓకే, టు దిస్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం పెడుతున్నా అంటే సంథింగ్ వెంట్ రాంగ్.
ఓకే, ఈ విధంగా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఏమైంది, ఈ వాల్యూ ఎమిట్ చేసాము, అబ్జర్వబుల్ ఎమిట్ చేసాము, తర్వాత మనం ఎర్రర్ కూడా ఎమిట్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు దీంట్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి అది. ఓకే, లెట్ మీ డూ దాట్. ఓకే, లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ లెట్ మీ రైట్ అగైన్ దిస్ డాట్ ఓబిఎస్ డాట్ subscribe. Okay, and inside this you have to have 3 callbacks, that is next. Okay, now I am using next. Okay, next colon, and you have to take what you are getting. I mean ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోకి తీసుకొస్తుంది. దీన్ని టైప్ ఇవ్వండి. దట్ ఈస్ లైక్ ఫర్ టైమింగ్ ఐఎమ్ గివింగ్ ఎనీ. ఓకే, ఇట్స్ ఏ కాల్ బ్యాక్. నౌ యూ జస్ట్ పుట్ ద లాగ్. ఓకే, ఈ లాగ్లో ఏంటి, మనము జస్ట్ సింపుల్గా నెక్స్ట్ అని పెట్టి ఒక మెసేజ్ స్పేస్ బయటకు వచ్చి కామా వాల్యూ. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వచ్చే అబ్జర్వబుల్ ఎమిట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ మెథడ్ వీ టేకెన్ దట్ వాల్యూ. ఓకే, సారీ ఇక్కడ కామా అండి. ఓకే, నెక్స్ట్ మనం ఉండేది ఎర్రర్. ఓకే, ఎందుకంటే ఎర్రర్స్ని ఏమైనా హ్యాండిల్ చేయాలంటే. ఓకే, సేమ్ సింటాక్స్ ఇక్కడ వచ్చి జస్ట్ ఈఆర్ఆర్ దాని టైప్ ఎనీ. ఓకే, ఇట్స్ ఏ కాల్ బ్యాక్, ఐ మీన్ దిస్ ఆర్ ఫంక్షన్. లెట్ మీ గివ్ లాగ్. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇంతకుముందు ఇచ్చినట్టు ఒక మెసేజ్ స్పేస్ కామా ఈఆర్ఆర్. ఓకే, కామా నెక్స్ట్ ఫైనల్గా కంప్లీట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మొత్తం ఎమిట్ చేసేస్తే, అబ్జర్వబుల్ ఎమిట్ చేసేస్తే మనకు కంప్లీట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లెట్ మీ గివ్ దాట్. ఓకే, లాగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే జస్ట్ టైమింగ్ నేను కంప్లీటెడ్ అని పెడుతున్నాను. ఓకే, కంప్లీటెడ్. ఎప్పుడైతే మనకు కంప్లీటెడ్ అని వస్తుందో అప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా అబ్జర్వబుల్ నుంచి తెచ్చుకునేసామని. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ అబ్జర్వబుల్ క్రియేట్ చేసాము. ఈ అబ్జర్వబుల్ ఏంటంటే మనకి నెక్స్ట్ అనేది ఎమిట్ చేస్తున్నది అండ్ ఎర్రర్ని ఎమిట్ చేస్తున్నది. ఓకే, ఎమిట్ చేసిన వాల్యూని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము. సో మనం ఈ హ్యాండిల్ చేయడానికి డేటా అయితే నెక్స్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ అయితే ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మొత్తం కంప్లీట్ అయిపోతే కంప్లీట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేద్దాం. ఓకే, సేవ్ చేయగానే సారీ కొంచెం కోల్డ్ చేసింది. సో సేవ్ చేశాను. ఇప్పుడు నేను అప్లికేషన్కి వెళ్తున్నాను. ఓకే, వెళ్ళగానే లెట్ మీ రీఫ్రెష్ ఇట్. చూడండి మనకేమొచ్చింది, నెక్స్ట్ వచ్చింది 10 అని, మళ్ళీ ఎర్రర్ వస్తుంది సంథింగ్ వెంట్ రాంగ్ అని. ఎందుకు వస్తుందంటే ఫస్ట్ 10 వాల్యూ ఎమిట్ చేసింది, సో అది ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, అందుకని నెక్స్ట్ వచ్చింది. ఓకే, తర్వాత మనకి ఎర్రర్ బ్లాక్ ఎమిట్ చేసింది, అందుకని ఎర్రర్లోకి వచ్చింది. బట్ ఈ కంప్లీట్ అయితే అవ్వలేదు. చూడండి, అంటే దాని మీనింగ్ ఏంటంటే అబ్జర్వబుల్ ఎమిట్ చేసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎమిట్ చేసింది తీసుకున్నాం, అట్ ద సేమ్ టైం ఎర్రర్ కూడా వస్తున్నది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లారిటీ ఇంకా అండర్స్టాండింగ్ కోసం నేను ఈ ఎర్రర్ తర్వాత నేను ఇంకొక ఎమిట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 100. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన అబ్జర్వబుల్ 10 ఎమిట్ చేసింది, తర్వాత ఎర్రర్ వచ్చింది ఏదో, తర్వాత మళ్ళీ 100 ఎమిట్ చేస్తున్నది. కానీ మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇది 10 ఎమిట్ చేస్తుంది కదా, ఆ 10ని ఇది క్యాచ్ చేసుకుంటుంది, ఐ మీన్ ఈ అబ్జర్వర్ అనేది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి 10 ఎమిట్ చేసినప్పుడు 10 ఇక్కడ ప్రింట్ చేసాం. తర్వాత వెంటనే ఎర్రర్ వచ్చింది కాబట్టి ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఒక్కసారి ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యిందంటే తర్వాత నువ్వు ఎన్ని ఎమిట్ చేసినా కానీ అది మనకు వర్కౌట్ అవుతుంది, మనం తీసుకోం. ఓకే, ఈ సబ్స్క్రిప్షన్ చేయదు. ఓకే, చూడండి మన అవుట్పుట్ ఇప్పుడు ఏమొస్తాం. బ్యాక్ వెళ్తే చూడండి 10 వచ్చింది, తర్వాత ఎర్రర్ వచ్చేసింది. ఆ ఎర్రర్ తర్వాత మనకు 20 అయితే రావట్లేదు, ఎందుకంటే వన్స్ ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఈ అబ్జర్వర్ ఎర్రర్ త్రో చేయిందంటే తర్వాత అబ్జర్వర్ ఏం ఎమిట్ చేసినా కానీ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 తర్వాత నేను అబ్జర్వబుల్ ఇక్కడ కూడా, ఓకే, అబ్జర్వబుల్ డాట్ ఇక్కడ నీకు నెక్స్ట్ కంప్లీట్, ఓకే, ఎర్రర్ ఉంటుందండి. ఓకే, సో సేమ్ మన అబ్జర్వర్లో ఎలానో, అంటే ఇప్పుడు ఏంటంటే అబ్జర్వబుల్ చెప్తుంది లైక్ నేను 10 ఎమిట్ చేస్తున్నాను, తర్వాత కంప్లీట్ సిగ్నల్ ఇచ్చేసాను, అంటే దాని మీనింగ్ ఏంటంటే అబ్జర్వ్ ఇవ్వడం అంతా నేను కంప్లీట్ చేసేసాను దీనికి చెప్తుంది. సబ్స్క్రైబర్ కూడా సేమ్ 3 ఉన్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ ఇచ్చినప్పుడు 10 ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, దీనిలోకి వెళ్ళింది, నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్ళి 10 ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ కంప్లీట్ అనగానే వెంటనే ఏమవుతుందంటే ఈ 3 బ్లాక్స్లో, ఐ మీన్ కాల్ బ్యాక్స్లో కంప్లీట్కి వెళ్ళి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఒకసారి కంప్లీట్ చెప్పేసినాక తర్వాత ఏదున్నా కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మన అవుట్పుట్ ఇప్పుడు ఏమొస్తుందంటే ఓన్లీ 10. ఓకే, 10 అండ్ కంప్లీట్. నో లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి 10 అండ్ కంప్లీట్. ఎందుకు ఎర్రర్ రాలేదు ప్రసాద్ అంటే ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, అబ్జర్వబుల్ డాట్ కంప్లీట్ అంటే అబ్జర్వబుల్ చెప్పేసింది నేను కంప్లీట్ చేసేసానని. సో ఈ సబ్స్క్రైబ్లో ఏమైంది, ఈ కంప్లీట్లోకి వెళ్ళి కంప్లీట్ చేసేసింది. సో తర్వాత నువ్వు ఏమి ఎమిట్ చేసినా కానీ దానికి పనికి వర్కౌట్ అవ్వదు. ఓకే, సో కంప్లీట్ అదే నేను కంప్లీట్ ఇక్కడ కట్ చేసి ఒకవేళ ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు ఏంటి అవుట్పుట్ సేమ్, ఒక్కసారి అబ్జర్వబుల్లో ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన అవుట్పుట్ 10, 20. ఈ కంప్లీట్ ఇక్కడ ఉన్న ఉపయోగం లేదు. సో నేను ఇప్పుడు చూడండి ఇంకోలాగా రాస్తాను. ఈ కంప్లీట్ ఇక్కడ పెట్టాను, ఈ యొక్క అబ్జర్వబుల్ డాట్ నెక్స్ట్ కట్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ నేను సంథింగ్ 20 పెడుతున్నాను. అవుట్పుట్ ఏంటి మనకి 10 వస్తుంది, 10 అని కంప్లీట్ వస్తుంది. ఎందుకంటే 10 ఎమిట్ చేసింది ఇక్కడ
ఇక్కడ ఏమైంది, వెంటనే ఈ నెక్స్ట్ బ్లాక్ తీసుకొని ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత కంప్లీట్ అయింది. వెంటనే ఏమైంది, ఇది కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్ చేసేసింది. తర్వాత మళ్ళీ నువ్వు అబ్జర్వబుల్ 20 ఎమిట్ చేస్తున్నావు. సో కానీ ఇది సబ్స్క్రిప్షన్ తీసుకోదు, ఎందుకంటే ఒక్కసారి కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం ఎమిట్ చేసినా కానీ దానికి అవసరం లేదు. ఓకే, మన అవుట్పుట్ ఏంటి, 10 అండ్ కంప్లీట్. నౌ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి 10 అండ్ కంప్లీటెడ్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ టు దట్ కదా, మీకు అర్థమైంది అనుకుంటాను. అబ్జర్వబుల్లో మనకి ఒక డేటాని ఎమిట్ చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ అని, విత్ హెల్ప్ ఆఫ్ కంప్లీట్ అనేది ఏంటంటే కంప్లీట్ అయిందని చెప్పడానికి, విత్ హెల్ప్ ఆఫ్ ఎర్రర్ అంటే ఎర్రర్ని త్రో చేయడానికి. ఓకే, సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్, ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ సబ్స్క్రైబ్ వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఈ సబ్స్క్రైబ్ వాడకపోతే అంతవరకు ఇదంతా ఐడియల్గా ఉంటుంది, ఏమీ అవ్వదు. ఓకే, ఎప్పుడైతే మనం సబ్స్క్రైబ్ అని కాల్ చేస్తాం వెంటనే ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి డేటా వస్తుంది. ఈ సబ్స్క్రిప్షన్ లోపల అంటే అబ్జర్వర్, దిస్ ఇస్ అబ్జర్వర్, ఇది అబ్జర్వబుల్. అబ్జర్వబుల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టేకింగ్ ద స్ట్రీమ్ ఆఫ్ డేటా, ఓకే, విచ్ హ్యాస్ ఎ స్ట్రీమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ ఏపీఐ కాల్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది అబ్జర్వబుల్. ఆ ఇన్ఫర్మేషన్ని మనం అబ్జర్వర్ చేసుకోవాలి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకో వచ్చేదాంట్లో అబ్జర్వర్. ఆ అబ్జర్వర్లో మనకి 3 ఉన్నాయి. అగైన్ 3 కాల్ బ్యాక్ ఫంక్షన్. దట్ ఇస్ నెక్స్ట్, ఎర్రర్, కంప్లీట్. ఈ నెక్స్ట్ ఏంటంటే డేటాకు రిలేటెడ్. ఎర్రర్ అంటే ఏమైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంప్లీట్ అనేది ఇట్ విల్ కన్ఫర్మ్, ఇట్ విల్ టెల్ యూ దట్ అంత కంప్లీట్ అయిందా లేదా, అబ్జర్వబుల్ అనేది కంప్లీట్ అయిందా లేదని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎర్రర్ బ్లాక్ లేదు ఇప్పుడు. ఓకే, ఈ కంప్లీట్ కూడా తీసేసానండి. ఓకే, సో 10, 20, 100. ఓకే, ఈ 3ని నేను ఎమిట్ చేస్తున్నాను. ఇప్పుడు మన అవుట్పుట్ ఏంటంటే నెక్స్ట్ బ్లాక్లోకి 10, 20, 100 వస్తుంది. తర్వాత కంప్లీట్ సిగ్నల్ వస్తుంది. సో దట్ ఇట్ విల్ టెల్ యూ దట్ ప్రతిదీ ఎమిట్ చేసిన, అంటే అబ్జర్వర్ ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకున్నామని దాని మీనింగ్. లెట్ మీ సేవ్ ఇట్. చూడండి 10, 20, 100 మళ్ళీ కంప్లీట్ బ్లాక్. చూడండి 10, 20, 100. 10, 20, 100. ఓకే, ఇక్కడ కంప్లీట్ అని చెప్పలేదు కదా, సో ఇది ఏమనుకుంటున్నదంటే ఇట్ ఈస్ వెయిటింగ్, మేబీ ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుందేమని. సో మనం కన్వే చేయాలి దానికి. ఓకే, సో దానికి నేను ఇక్కడ కన్వే చేస్తాను. ఓకే, సో సేవ్ ఇట్. నవ్వు చూడండి 10, 20, 100 తర్వాత అబ్జర్వబుల్ చెప్పేసి నేను కంప్లీట్ చేసేసానండి. ఈ సబ్స్క్రిప్షన్ కూడా అర్థమవుతుంది. ఓకే, కంప్లీట్ అయిపోయిందని. సో చూడండి 10, 20, 100 అండ్ కంప్లీటెడ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ అబ్జర్వబుల్ అండ్ అబ్జర్వర్. సో అబ్జర్వబుల్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రీమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ హ్యావింగ్, దట్ ఈస్ త్రూ HTTP call or maybe whatever it is, through the other ways. The observer is nothing but it is going to take what is emitting by the observable, and it is going to handle 3 things like next, data related, error అనేది ఎర్రర్ బ్లాక్, కంప్లీటెడ్. ఓకే, దిస్ విల్ బి అండర్స్టాండింగ్. సో ఇక్కడ నుంచి మనం ఎలా ఎమిట్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ అబ్జర్వబుల్, విత్ ద హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ వీఆర్ ఎమిటింగ్ ఇట్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్లీట్ వీఆర్ సేయింగ్ దట్ ఇట్ గోట్ కంప్లీటెడ్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎర్రర్ వీఆర్ థ్రోయింగ్ ద ఎర్రర్ ఫ్రమ్ ది అబ్జర్వబుల్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది అబ్జర్వబుల్ అండ్ అబ్జర్వర్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మిగతా ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, RxJSలో ఉన్న కీ ఫంక్షనాలిటీస్ గురించి. ఓకే, థ్యాంక్ యూ. మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.